అందరికీ నమస్కారం. పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న కాలంలో మద్రాస్ ప్రాచ్యలిఖిత గ్రంథ భాండాగారంలోనూ తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలోనూ పల్నాటి వీర చరిత్రకు సంబంధించిన కొన్ని భాగాల వ్రాత ప్రతులను సంపాదించారు. తిక్కవరపు రామిరెడ్డి గారు కొంత భాగాన్ని ఇచ్చారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరికొంత ఇచ్చారు. ఈ విధంగా సంపాదించిన వ్రాత ప్రతులు వారి వద్ద ఉన్నాయి. 1959లో పల్నాటి వీర చరిత్ర ప్రకటించమని లక్ష్మీకాంతం గారిని ప్రోత్సహించారు అతని శిష్యులు, మిత్రులు. సరే, ఎవరైనా పబ్లిషర్ను చూడమన్నారు. ఈ విషయాన్ని గూర్చి అవసరాల సూర్యారావు గారితో ప్రస్తావించారు. సూర్యారావు విశాలాంధ్ర పబ్లిషర్స్ డైరెక్టర్స్తో మాట్లాడి అచ్చు వేయడానికి నిర్ణయించారు. కాట్రగడ్డ రాజగోపాలరావు గారు విశాలాంధ్ర పబ్లిషర్స్ కంపెనీ డైరెక్టర్గాను, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులుగాను కూడా ఉన్నారు. ఆయన పట్టుబట్టి లక్ష్మీకాంతం గారు సంపాదించిన గ్రంథాన్ని ప్రకటించాలి అన్నారు. సూర్యారావును లక్ష్మీకాంతం గారికి పరిచయం చేశారు. లక్ష్మీకాంతం గారు విశాలాంధ్ర డైరెక్టర్స్ కూడి సంప్రదించుకొని పల్నాటి వీర చరిత్ర ప్రచురించడానికి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఒక షరతు పెట్టారు. లక్ష్మీకాంతం గారు అవసరాల సూర్యారావును తనకు సహాయకుడిగా ఇవ్వాలి అన్నారు. అతనిచ్చే గౌరవ భృతి విశాలాంధ్ర వారే భరించాలి అన్నారు. తాను ఎడిట్ చేసి ఇచ్చినందులకు 4000 రాయల్టీ ఇవ్వాలి అన్నారు. లక్ష్మీకాంతం గారు పెట్టిన షరతులను అన్నీ కూడా కాట్రగడ్డ రాజగోపాలరావు గారు అంగీకరించారు. బోర్డు వారిని ఒప్పించారు. వ్రాతప్రతులన్నీ సూర్యారావు పరం చేశారు. సూర్యారావు గారు లక్ష్మీకాంతం గారు సూర్యారావు గారు కూర్చొని శుద్ధ ప్రతి తయారు చేశారు. మద్రాసులోనూ తంజావూరులోనూ ఉన్న ప్రతులతో సరిచూచి తీసుకువచ్చారు సూర్యారావు గారు. అందులో లేని భాగాలను పూర్తి చేశారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు అనుగురాజు రాయబారం తన వద్ద ఉన్నదని కొంత భాగం ఇచ్చారు. ఇవన్నీ తీసుకుని కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతితో కూడా సరిచూచి వచ్చారు సూర్యారావు గారు. అన్ని భాగాలను మరొక్కసారి కూర్చుని పాఠాంతరాలను సరిచూచి సంపూర్ణంగా ఎడిట్ చేశారు. ఈ పని అంతా అవసరాల సూర్యారావు గారి వల్ల జరిగింది. విశాలాంధ్ర ప్రచురణాలయం వారికి చాలా ఖర్చయింది. పల్నాటి వీర చరిత్రను అంకితమిస్తూ ఇలా రాశారు లక్ష్మీకాంతం గారు. శాంతవీరుల దత్త విశ్రాంతమతుల త్యాగభోగధురీణుల ధర్మపరుల ధీర చిత్తుల కన్నట్టి తెలుగు పుడమి పడతికి అంకితము ఈ వీర భాగవతము. ఈ విధంగా పల్నాటి వీర చరిత్ర తెలుగులోనికి వచ్చింది. సమగ్ర స్వరూపం నేటికి వెల్లడైందని పత్రికలు ప్రశంసించాయి. 3000 ప్రతులు సంవత్సరం తిరగకుండానే ఖర్చయిపోయాయి. 1954లో కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీని నెలకొల్పింది. దాని మొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్. ఈ అకాడమీ కార్యనిర్వాహక వర్గంలో సభ్యునిగా లక్ష్మీకాంతం గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అకాడమీ కార్యవర్గ సమావేశాలకు బెజవాడ నుండి తరచుగా ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉండేవారు లక్ష్మీకాంతం గారు.
ఆ సభలలో జరిగే ముచ్చట్లు చెప్తూ ఉండేవారు. వీటిని బట్టి ఆయన నెహ్రూకి, రాధాకృష్ణన్ గారికి అతి సన్నిహితంగా ఉన్నట్లు తోచేది. బెజవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు చేరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠిపూర్తి మహోత్సవ సభ ఏర్పాటు చేశారు. పాటిబండ్ల మాధవ శర్మ, తాండవ కృష్ణ, మాధవ పెద్ది, కోటేశ్వరరావు ప్రభృతులు లక్ష్మీకాంతం గారి వద్దకు వచ్చి ఆ సభలో మాట్లాడాలని కోరారు. లక్ష్మీకాంతం గారు ఆ సభలో చేసిన ప్రసంగం ఆయన ఎంతటి విశాల హృదయుడో నిరూపిస్తుంది. సత్యనారాయణను సత్యనారాయణ అని పిలుస్తాను, ఎందుకంటే అతను నాకంటే చిన్నవాడు. సత్యనారాయణ లబ్ధ ప్రతిష్ఠుడు, బహుగ్రంథకర్త, గొప్ప భావుకుడు, రామాయణం కూడా వ్రాస్తున్నాడు. మేము చిన్నతనంలో బందరులో ఏకోదరులుగా చరించాం. ఒక కంచంలో తిని, ఒక మంచంలో పండుకొని, ఒక గురువు వద్ద చదివి, ఒకే స్కూలులో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళం. మాకు మెరమెరలు లేవు. మేము ఒకరినొకరు కలిసి కొన్నప్పుడు చిన్ననాటి చేష్టలు కలుసుకొన్నప్పుడు చిన్ననాటి చేష్టలు, ఆప్యాయతలు వెల్లడించుకుంటూ ఉంటాం. తరువాత ఉద్యోగ ధర్మంలో మేము బందరు విడిచిపెట్టాం. నేను మద్రాసు వెళ్ళి అచట ఉండి విశాఖపట్నం చేరాను. అతను బెజవాడ వచ్చాడు. లోకులు మాత్రం చాలా దూరమైనారని అనుకుంటూ ఉంటారు. కాదు, మేము ఎప్పుడూ సన్నిహితులమే. నాకు అన్నదమ్ములున్నారు. సత్యనారాయణకు తమ్ములు మాత్రమే ఉన్నారు. మాదంతా ఒకటే సాహిత్య కుటుంబం. నేను సత్యనారాయణకు అన్నలాంటి వాణ్ణి. సత్యనారాయణ అభివృద్ధిని గురించి నాలాగా అతని సోదరులు కూడా కాంక్షించరేమో. అతను అలాంటి వాడే. మా మైత్రి అలా పెనవేసుకుపోయింది. ఈ మధ్య మేము ఒకే రైలు పెట్టెలో ఎక్కి కూర్చొని బందరు వరకు ప్రయాణం చేశాం. అనేక విషయాలు చిన్ననాటివి గుర్తుకు తెచ్చుకున్నాం. దూరమైన హృదయాలు దగ్గరయ్యాయి. ఇద్దరము తాటితేగలు కొనుక్కొని తినిన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం అన్నారు. తరువాత సత్యనారాయణ గారు మాట్లాడుతూ, నేను కవిత్వం ప్రారంభించి వ్రాసే రోజులలో కవిత్వపు ముఖ్య గుణాలన్నిటినీ శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు, రాయప్రోలు సుబ్బారావు గారి దగ్గర నుండే నేర్చుకున్నాను. తరువాత నేనే వాళ్ళకంటే చాలా గొప్పవాడిని అనిపించుకున్నాను అనుకోండి, అది వేరే సంగతి. బందరులో అందరూ లక్ష్మీకాంతం గారిని అనుకరించేవారు. నేను అలా అనుకరించేవాణ్ణి అని అన్నారు. లక్ష్మీకాంతం గారి కన్నా సత్యనారాయణ గారు 1 సంవత్సరం 2 మాసాలు చిన్న. కాటూరి వెంకటేశ్వరరావు గారి కన్నా 35 రోజులు విశ్వనాథ వారు పెద్ద. ఇది వారి అంతరం. 1959 జనవరి 14 సంక్రాంతి రోజున గుడివాడలో ఆంధ్ర నలంద అధ్యక్షులు డాక్టర్ అడుసుమిల్లి నారాయణరావు గారికి పింగళి కాటూరి కవులకు సన్మానం చేయాలని సంకల్పం కలిగింది. దానికి ఉభయులు అంగీకరించారు కాదు. చివరకు సౌందరనందం రజతోత్సవం అనే పేరుతో ఒక సన్మానం ఏర్పాటు చేశారు. అందులోని కృష్ణశాస్త్రి గారికి షష్ఠిపూర్తి మహోత్సవం కూడా జోడించారు. కాటూరి వెంకటేశ్వరరావు గారు తనకు రావడానికి అభ్యంతరం లేదు అని, కానీ లక్ష్మీకాంతాన్ని ఒప్పించి తీసుకువస్తానని చెప్పారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు సన్మానం తేదీకి ఒకరోజు ముందుగా గుడివాడ వెళ్ళారు. కానీ లక్ష్మీకాంతం గారు రాలేదు. సాయంకాలం 5 గంటలకు సన్మానం మహోత్సవం జరగవలసి ఉంది. ఆ మధ్యాహ్నం 12 గంటలకు కాకాని నరసింహారావు, ప్రతివాది భయంకరం పార్థసారథి అయ్యంగారు కలిసి విజయవాడ వచ్చారు. లక్ష్మీకాంతం గారిని బయలుదేరదీసే బాధ్యత నాయందు ఉంచారు అని వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ముగ్గురం కలిసి
ముగ్గురు కలిసి లక్ష్మీకాంతం గారింటికి సూర్యారావుపేటకు వెళ్ళారు. లక్ష్మీకాంతం గారిని బయలుదేరమని పట్టుబట్టారు. ఆయన ససేమిరా నేను రాను అని పట్టు విడవలేదు. చివరకు సౌందరనందం పుస్తకాన్ని పెట్టుకొని పని పూర్తి చేసుకోమన్నారు. వారికంటే మొండిగా వస్తే గాని కదలమని సత్యాగ్రహం చేశారు మిత్రులంతా. కవులు జీవించి ఉండగా పటం పెట్టుకొని పుస్తకాన్ని పూజించడం అనౌచిత్యమని చెప్పి చాలాసేపు పార్థసారథి అయ్యంగారు పట్టుబట్టి వాదించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు మెత్తబడ్డారు. బయలుదేరారు. సాయంకాలం 4:30 కారు గుడివాడకు చేరింది. అరగంట ముందుగా మీటింగు వేళకు శరత్ టాకీస్కు చేరుకున్నారు. లక్ష్మీకాంతం గారు ఇక రారని నిరుత్సాహపడిన సాహిత్యోపాసకులు లక్ష్మీకాంతం గారిని చూసి మహదానందపడ్డారు. చాలామంది వచ్చి వారికి పాదాభివందనం చేశారు. కొన్ని వేల మంది జనం వచ్చారు. అంత పెద్ద హాలు కిటకిటలాడింది. కవులు, పండితులు, సాహిత్యోపాసకులు పొరుగుళ్ళ నుండి వచ్చిన జనాన్ని చూసి లక్ష్మీకాంతం గారే ఆశ్చర్యపోయారు. అక్కడికి ఆలస్యంగా వచ్చినందుకు సభకు క్షమాపణ చెప్పుకున్నారు. శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు సభకు అధ్యక్షత వహించారు. శివరామశాస్త్రి గారు జంట కవులను ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం: ప్రాయమునందు నాకు ఒకపాటి కనిష్ఠులయ్యు సేముషిన్వే విధాల జ్యేష్ఠులు వివేకులు సౌందరనందకర్తలు ఆస్థేయుల జేయులు ఆస్తిక విధేయులు కాటూరి వెంకటేశ్వర శ్రీయుత లక్ష్మీకాంతులను శేషలముంచద తమ్ము కుర్రలను. తరువాత ఎర్రోజు మాధవాచార్యులు పాటిబండ్ల మాధవ శర్మ, మానాప్రగడ శేషసాయి, తుమ్మల సీతారామూర్తి, కందుకూరి రామభద్రరావు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, గొట్టెముక్కల సీతారామరాజు, దాట్ల శ్రీకృష్ణ కవి, అద్దేపల్లి నాగర్ గోపాలరావు, గురజాడ రాఘవశర్మ గారు పద్యోపహారములను సమర్పించారు. ఇంకా చాలామంది పద్యములు చదివారు. తరువాత వెంకటేశ్వరరావు గారు సమాధానం చెప్తూ, నేను చిన్ననాడు ఈ పట్టణంలో 3వ ఫారం వరకు చదువుకున్నాను. బీడీలు కాలుస్తూ దుష్ట సహవాసాలతో చెడిపోతూ తిరుగుతూ ఉండడం శ్రీ బొడ్డపాటి వెంకటేశ్వరరావు అనేవారు చూసి నన్ను చేరదీసి నా గోత్ర ప్రవరలు తెలుసుకొని కాటూరి కరణంగారి పిల్లవాడు చెడిపోతున్నాడని నాతో చెలిమి చేసుకున్నాడు. ఆయనకు పుస్తకాల షాపు ఒకటి ఉండేది. నానారాజ సందర్శనం పుస్తకమిచ్చి చదవమన్నాడు. తిరుపతి వెంకట కవులను గూర్చి ఉపన్యసించేవాడు. తరువాత బుద్ధ చరిత్ర ఇచ్చాడు. ఇవన్నీ చదివించి చదివావా లేదా అని ప్రశ్నలు అడుగుతూ మెల్లిగా నా మనస్సు సాహిత్యపరంగా మార్చాడు. తరువాత ఆయన పుస్తకాల షాపులో కూర్చుని ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. తరువాత బందరి వెళ్ళి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి దర్శనం చేసి బుద్ధ చరిత్ర కొన్నాను. వారు నన్ను చాలా ఆకర్షించారు. వారితో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. మెల్లగా తిరిగి గుడివాడ చేరుకున్నాను. 4వ ఫారం బందరి హిందూ హై స్కూల్లో చేరి చదవను ఆరంభించాను. క్రమేణా నేను కూడా తిరుపతి వెంకట కవులకు శిష్యుడనైపోయాను. నాకు ఇప్పుడే గుడివాడ పట్టణంలో సన్మానం జరుగుతూ ఉంటే బొడ్డపాటి వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకం వచ్చారు. ఆయనకు నా నమోవాక్కములు అన్నారు. తరువాత కవినయ్యాను. పింగళి లక్ష్మీకాంతం గారు నాకు సహకవి అయి నన్ను తన తమ్మునిలాగా చూసుకుంటూ మనస్తత్వంను చాలా మార్పు చేశారు. మేము తొలకరి, సౌందరనందం అను 2 రచనలు చేసి ప్రచురించాం. కానీ ఈ మధ్య ఒక సాహిత్య మాస పత్రికలో
ఒక మహానుభావుడు సౌందరనందమంతా తప్పుల తడిక, అందు రసం లేదు అంటూ ఏమేమో పలవరించాడు. మొదటిసారి సౌందరనందమును ప్రకటించినప్పుడు రెండవ సర్గ ప్రారంభంలో తొలి పద్యమైన చెవిదాకన్ గొనయంబులాగి చెరకున్ సింగాణిని ఎక్కుపెట్టు విలాసంబును అన్న దానిని నెల్లూరి నుండి వచ్చిన ఒక రెడ్డి గారు తప్పు అని చెప్పి నిరూపించారు. తరువాత దానిని మేము చెవిదాకన్ గొనయంబు లాగు కడిదిన్ చేదుంట విల్లంది పట్టు విలాసంబును అని దిద్దుకున్నాం. ఆ రెడ్డి గారు చాలా సహృదయులు. అలాగే తప్పులు దిద్దుకొనడానికి మాకు అభ్యంతరం ఉండదు. కానీ పుస్తకమంతా తప్పులే అంటే అది ఈర్ష్యతో వ్రాసే వ్రాతలని భావించవలసి వస్తుంది. సౌందరనందములో రసము లేదు అంటారు. ఒక కావ్యంలో ఇన్ని సీసాల రసాన్ని నింపి గ్రంథరచన చెయ్యాలి అని ఏ శాస్త్రము చెప్పలేదు. తోడి పెద్దల ఈర్షా కసాయితలతో విమర్శ వ్రాసారంటే అది తప్పు కాజాలదు అన్నారు. తరువాత లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తూ, సన్మానాలంటే నాకు సద్భావం లేదు. ఈ రోజులలో అవి చాలా చౌకబారు అయిపోయాయి. ఇక్కడికి నేను రాను అన్నాను. మా వాళ్ళంతా బలవంతం చేసి నిర్బంధించి తీసుకువచ్చారు. ఈ మహాసభలకు తమ్ముడు పార్థసారథి చాలా మొమాట పెట్టాడు. అతనిని కాదనలేక రాక తప్పింది కాదు. సౌందరనందమును గూర్చి ప్రసంగించవలసి వస్తే ముందుగా ఒక మహావ్యక్తిని సంస్మరణ చేయాలి. ఆయన మానవల్లి రామకృష్ణ కవి గారు. వారే సౌందరనందమును అనువాదం చేయమని నన్ను ప్రోత్సహించారు. వారికి నా నమస్కారాలు చేసి నా ప్రసంగమును ప్రారంభిస్తాను. సౌందరనందమును ప్రకటించాం. ఒక కావ్యమును ప్రకటించిన తరువాత కవికి ఆ కావ్యమును గూర్చిన ఎలాంటి బాధ్యత ఉండదు. విమర్శకులు స్వేచ్ఛగా విమర్శించవచ్చు. ఆ విమర్శకు తట్టుకోగలిగి బ్రతికితే బతుకుతుంది, లేదా నశిస్తుంది ఆ రచన. ఆ బాధ్యతలు పాఠకులవే కానీ రచయితలవి కావు. ఆ కారణంగా విమర్శలను మేము చూడలేదు, ప్రత్యుత్తరము కూడా ఇవ్వలేదు. సౌందరనందమునకు రజతోత్సవం అంటూ చేశారు. స్వర్ణోత్సవం కూడా తప్పకుండా చేస్తారు. మీరు రజతోత్సవమును ఎంత శ్రద్ధగా చేసిన వారు స్వర్ణోత్సవం చేయరని నేను ఎలా అనుకుంటాను? మేము జీవించి ఉంటే అది చూస్తాం, లేకపోతే ఆ లోకము నుండి విని ఆనందిస్తాం, ఆశీర్వదిస్తాం అన్నారు. తరువాత సౌందరనందం రజతోత్సవ సంపుటములను ఆవిష్కరించారు. సభానంతరం ఫోటోలు తీశారు. తరువాత విన్నకోట మాధవరావు గారింట విందు భోజనం ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు.